నందమూరి ఫ్యామిలీకి చెందిన నయా ఎన్టీఆర్ ఎలా ఉంటాడనే ఉత్సుకత అందరిలో ఉంది. కాగా దర్శకుడు వైవిఎస్ చౌదరి అతన్ని దాచేశాడు. అయితే మోక్షజ్ఞ కంటే ముందే వస్తున్నాడు ఈ నయా ఎన్టీఆర్. నందమూరి కుటుంబం నుండి మరో హీరో వస్తున్న సంగతి తెలిసిందే. అతని పేరు కూడా ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. కొత్తగా మూడో ఎన్టీఆర్ వస్తున్నాడు. అయితే ఈ నయా ఎన్టీఆర్ని ఇంకా పరిచయం చేయలేదు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఒక బ్రాండ్. సిల్వర్ స్క్రీన్ పై చరిత్ర సృష్టించిన పేరు అది. నందమూరి తారక రామారావు నెంబర్ 1 హీరోగా దశాబ్దాలు చిత్ర పరిశ్రమను శాసించారు. ఆయన వారసులుగా వచ్చిన వాళ్లల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. స్టార్స్గా ఎదిగారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. నటన, డైలాగ్ డెలివరీలో తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. ఇక దేశంలోనే గొప్ప డాన్సర్లలో ఎన్టీఆర్ ఒకడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు. RRR మూవీతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ అన్న కుమారుడు అదే పేరుతో సిల్వర్ స్క్రీన్కి పరిచయం కాబోతున్నాడు. హరికృష్ణకు 3 కుమారులు కాగా పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కుమారుడే ఈ నయా ఎన్టీఆర్. అయితే అతడు ఎలా ఉంటాడో చూపించడం లేదు. ఈ కొత్త ఎన్టీఆర్ని దర్శకుడు వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ప్రెస్ మీట్కు వైవిఎస్ చౌదరి మాత్రమే వచ్చారు. యంగ్ ఎన్టీఆర్ రాలేదు. దాంతో నందమూరి లేటెస్ట్ వారసుడు ఎలా ఉంటాడనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. ఈ సస్పెన్స్ మెయింటైన్ చేయడానికే అతన్ని దాచి ఉంటారని తెలుస్తోంది.